జానీ మాస్టర్ కొంచెం పెద్ద ట్రెండింగ్ అవుతుంది తెలుసా? అవును. ఎందుకు అలా జరిగిందంటారు? ఎందుకంటే జానీ మాస్టర్ చాలా పెద్ద కొరియోగ్రాఫర్. తెలుగు ఇండస్ట్రీ కాకుండా బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలో పనిచేసినటువంటి జానీ మాస్టర్ చాలా సీనియర్ మోస్ట్ కొరియోగ్రాఫర్. సో ఆ జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎవరైతే మధ్యప్రదేశ్కి చెందినటువంటి మదిత ఉన్నారో ఆమె గత 10 years నుంచి జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తుంది అనమాట. సో గత 10 years నుంచి జానీ మాస్టర్ నన్ను వేధిస్తున్నారు, అత్యాచారం చేస్తున్నారు, భయపడిస్తున్నారు, గాయపరుస్తున్నారు, లైంగికంగా వేధిస్తున్నారని ఆమె మన రాయదుర్గ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఘటన జరిగిందేమో నర్సింగ్ ఏరియాలో కాబట్టి నర్సింగ్ ఏరియా వాళ్ళు కూడా పోలీస్ వారు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మరి జానీ మాస్టర్ పైన 376 ఏదైతే రేప్ కేసు ఉందో అదేవిధంగా 506 బెదిరించడం, అదేవిధంగా 323 Class 2 గాయపరచడం, పలు సెక్షన్ల కింద జానీ మాస్టర్ పైన నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. అయితే జానీ మాస్టర్ గారు వ్యక్తిగతంగా చాలా మంచివారు, పేదలకే కానీ అండ్ చాలా మందికి హెల్పింగ్ చేశారు. అలాంటి జానీ మాస్టర్ ఇలా చేశారు అంటే మీరు నమ్ముతున్నారా? అంటే గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి జానీ మాస్టర్. సో మంచి చేయడం వేరు, లైంగిక దాడి వేరు. మంచి చేయడం ఓకే కరెక్టే, కానీ మనిషిలో ప్రతి ఒక్క మనిషిలో వేరే యాంగిల్ అనేది ఉంటుంది. ఒక మంచి యాంగిల్ మాత్రమే చూపిస్తారు, వేరే యాంగిల్ అనేది ఇలా రేప్ కేసులు కానీ అత్యాచారాలు కానీ చేస్తూ వారిపైన ఆ యాంగిల్ అనేది చూపిస్తారు. అది చేసిన వారికే తెలుస్తుంది తప్ప మన లాంటి వాళ్ళకి ఎక్కడో ఉన్న వాళ్ళకైతే తెలియదు. అది అయితే ఇప్పుడు చాలా మంది ఏమన్నారంటే జానీ మాస్టర్ గారి మీద కావాలని ఇవన్నీ కూడా చేస్తున్నారు, ఆయన అలాంటి వ్యక్తి కాదు మాకు తెలుసు అని ఆయనతో పాటు ఉన్న వాళ్ళు కొంతమంది మార్నింగ్ మాట్లాడటం జరిగింది, నేను వెళ్ళాను. సో దానిపై మీరేమంటారు? జానీ మాస్టర్ చూడొచ్చు, గత ఎలక్షన్లో జనసేన పార్టీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. జనసేన కోసం ఎంతో కష్టపడ్డాడు. సో ఆ అధికార పార్టీ అండదండలతోనే జానీ మాస్టర్ ఈ రకంగా చేశాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో వేచి చూడాలి, ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చి స్వయంగా కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి, సో ఇంకా పోలీసులు విచారించారు కాబట్టి, సో వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పుడే మనం ఏం చెప్పలేము కదా. అంటే కేసు పెట్టింది ఓకే, ఎందుకంటే ఒక అమ్మాయి కాబట్టి ఎవరైనా ఎమ్మటే రెస్పాన్స్ అవుతారు. అదే ఒక అబ్బాయికి ఏమైనా జరిగిందంటే తొందరగా రెస్పాన్స్ అవ్వరు. అది ఎందుకని అలాగా? సో అమ్మాయి అంటే ఏదో అపరిచితమైనటువంటి అమ్మాయి కాదు, తన దగ్గర పనిచేస్తున్నటువంటి అమ్మాయి. గత 10 సంవత్సరాల నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి మదిత. సో ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కంప్లైంట్ ఇచ్చిందంటే తెలుసుకోవచ్చు జానీ మాస్టర్ ఏమేమి అనే ఒక డైలీ వ్యవహారాలు ఏమేమి ఉంటాయి ఆమె దగ్గరుండి చూస్తారు కాబట్టి ఆమెకు తెలుస్తుంది కాబట్టి ఆమె చెప్పిందంటే సో ఎంక్వైరీలో మనకి ఇవన్నీ తెలుస్తాయి అనమాట. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజున ఇది బయట పెడతాం ఎంతవరకు? అంటే ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది కానీ ఇప్పుడు ఇంకా చాలా తీవ్రంగా ఒత్తిడి చాలా బాగా పెరిగిపోయిందని ఆమె చెప్పడం జరిగింది. ప్రూఫ్స్ ఏమైనా చూపించిందా? ప్రూఫ్స్ ఏమో చూడలేదు, ఇంకా పోలీస్ వాళ్ళు ఇంకేం రివీల్ చేయలేదు. వాళ్ళు రివీల్ చేసినాక అప్పుడు సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే అప్పుడు చూడాల్సి ఉంటుంది. అంటే ఆమె జానీ మాస్టర్ గారి దగ్గరే ఒకే రూమ్లో ఉండేది అని కూడా చాలా మంది చెప్తున్నారు, దానికి మీరు ఏమంటారు? అవును, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అన్నప్పుడు చాలాసార్లు అవుట్డోర్ షూట్కి వెళ్ళినప్పుడు కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకటే రూమ్లో ఉండాల్సి వస్తుంది. అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి సో అదంతా. దీనిపై శేఖర్ మాస్టర్ గారు మార్నింగ్ ఏం మాట్లాడారంటే మాకు ఇంకా తెలియలేదు, మేము కూడా తెలుసుకునే పదిలో ఉన్నాము అని శేఖర్ మాస్టర్ గారు అయితే చెప్తున్నారు. శేఖర్ మాస్టర్ గారు జానీ మాస్టర్కి చాలా హెల్ప్ అయితే చేశారు. సో హెల్ప్ అవుతారంటారా శేఖర్ మాస్టర్ గారు? ఇప్పుడు శేఖర్ మాస్టర్ మన జానీ మాస్టర్ మంచోడని చెప్పగానే ఎవరైతే విడిచిపెట్టారో పోలీసులు, ఏదైతే అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం ఏమైనా ఉందో ఆ అమ్మాయి బయటికి వచ్చి చెప్పడం జరిగింది. సో శేఖర్ మాస్టర్కి తెలియదు కదా. అంటే జానీ మాస్టర్ ఏమంటున్నాడు అంటే నేను చేసింది ఆమె ఫోన్లో కానీ వీడియోలు కానీ ఫోటోలు కానీ ఏమైనా ఉన్నాయా, నేనైతే ఏమీ చేయలేదు, ఇవన్నీ కావాలని చేస్తున్నారు అని జానీ మాస్టర్ మాట్లాడటం అయితే జరిగింది. సో దానిపై మీరేమంటారు? సో ఇవన్నీ పోలీస్ విచారణలో తెలుస్తాయి అనమాట. సో ఇవాళనే కేసు పెట్టారు కాబట్టి ఇంకా దాని గురించి ఎంక్వైరీ అనేది ఇంకొక 2-3 days అయితే ఇంకా క్లియర్ కట్గా ఏమేమో జరిగిందో అదంతా బయటకు వస్తుంది కాబట్టి ఇప్పుడే మనం ఏం చెప్పలేము, ఎవరిని నమ్మలేము. సో ఏది నిజమో ఏది అబద్ధమో మనం వేచి చూడాలి. ఇప్పుడు ఇది నిజం అనుకుందాం కాసేపు, కొన్ని రోజుల తర్వాత అది అబద్ధం అవుతుంది, పెద్ద పెద్ద ఛానల్లో కానీ అన్నింటిలో రివ్యూ అయింది. సో ఆయన పేరు కొంచెం పోయినట్టే కదా. సో ఫిలిం ఇండస్ట్రీ అంటేనే కాస్టింగ్ కోచ్. సో కాస్టింగ్ కోచ్ అంటే తెలిసిందే మనకి. సో అమ్మాయిలకి ఒక
అది ఒక భయం అయితే ఉంటుంది ఒకప్పుడు అంటే ఒకప్పుడు పల్లెటూరు నుంచి ఇక్కడ ఆర్టిస్ట్గా అవుదాం అని చాలామంది వచ్చేవాళ్ళు. కానీ వాళ్ళని కమిట్మెంట్ అడగటం అదే అడగటం అనేటప్పుడు చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. కొంతమంది వాళ్ళు వాళ్ళ మనసు చంపుకొని వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఇండస్ట్రీ అలా లేదు. కానీ ఎక్కడ చూసుకున్నా సరే అక్కడొకటి వస్తూనే ఉన్నాయి బయటికి. ఎందుకు ఇలా ఇంకా మారరా? ఎందుకంటే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు ప్రశ్నిస్తారు. మాకు జరిగింది ఇది అన్యాయం అని చెప్తారు, కానీ కావాలని ఇరికించడం అయితే కాదు ఇది. అంతే కదా, కమిట్మెంట్లు అనేది చాలా సార్లు చెప్పాం, పెద్ద పెద్ద హీరోస్ కూడా చెప్పారు కమిట్మెంట్లు అడుగుతారు, అదంతా కామన్ ఇండస్ట్రీలో అని. సో చాలా సార్లు కూడా విన్నాం. అంటే అది లేకుండా కొంతమంది ఏమో సర్దుకొని పోతారు, కొంతమంది ఏమో ఎదిరిస్తారు. అది తేడా. అంటే అది లేకుండా ఛాన్స్ ఇవ్వటం కష్టమే అంటావా? కష్టమే. మళ్ళీ ఇండస్ట్రీ అంటేనే, ఇండస్ట్రీ అమ్మాయి అంటే ప్రతి ఒక్కరు అదే దృష్టితో చూస్తారు. పక్కా అదైతే కామన్. ఒక చెల్లో లేదా అక్క అని చూడొచ్చు కదా. చెల్లో అక్క అని చూస్తే ఇండస్ట్రీకి పంపించారు కదా. సో అది వేరే సినారియో, ఇది వేరే సినారియో.